నమస్కారం. అనంత భక్తి సనాతన ధర్మ ఛానల్ తరపు నుండి మీ అందరికీ స్వాగతం. ఈరోజు హరి వాస్తు నుండి వాస్తు సామ్రాట్, వాస్తు విభూషణ్ డాక్టర్ కాటిగర్ హరి గారు మనతో పాటు ఉన్నారు. నమస్కారం హరి గారు. నమస్తే అండి. ఇప్పుడు ముఖ్యంగా చాలామంది ఇళ్లలో ఉంటారు, కొంతమంది ఆఫీసెస్కి వెళ్ళి మళ్ళీ ఇంటికి కూడా వస్తారు, పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి వస్తారు. సో ఓవరాల్ ఇంటి వాతావరణం బాగుంటేనే అక్కడ ఉన్న ఒక ఆనందాన్ని మనం పొందగలుగుతాం. సో అలాంటి సందర్భంలో వాస్తు అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇవాళ వాస్తు అంటే ఏంటి, ఇక్కడ నుంచి మొదలు పెడదామండి. ఓకే, సో ఫస్ట్ వాస్తు ఏంటి అనేది మనకు బిల్డింగ్ ఆర్కిటెక్చర్ రూల్స్లో ఉంటుంది. అంటే ఇల్లు నిర్మాణం ఎలా చేయాలని, ఒకవేళ ఆ నిర్మాణంలో ఒక ప్రాపర్ వే ఆఫ్ కన్స్ట్రక్షన్ మనం ఫాలో కాకుండా ఏమైనా తేడాలు చేస్తే ఏం జరుగుతుంది, మళ్ళీ దాన్ని ఎలా సరిచేయాలి, సరిచేసే క్రమంలో అంటే సరిచేసే పరిస్థితి అక్కడ ఉంటే ఎలా చేయాలనేది వాస్తులో చెప్పబడుతుంది. బిల్డింగ్ ఆర్కిటెక్చర్లో అది ఉండదు. బిల్డింగ్ ఆర్కిటెక్చర్లో కేవలం దాన్ని ఎలా నిర్మించాలి అనేది మాత్రమే ఉంటుంది. తేడా జరిగిన తర్వాత వాస్తులో ఉంటుంది. సో ఇందాక మీరు ప్రభావము అన్నారు. సో ప్రభావం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్ అంటే మీరు ఏ ప్లేస్లో ఉంటారో దాని యొక్క ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక హై లెవెల్ క్యాడర్స్ వాళ్ళతో తిరిగినప్పుడు అక్కడ మీరు మాట్లాడే విధానం కానీ, మీ నడవడిక కానీ, మీ ఆలోచన విధానం కానీ, మీ ఎక్స్పెక్టేషన్స్ కానీ ఇవన్నీ డిఫరెంట్గా ఉంటాయి. ఒక చిన్న చిల్లర బస్తీకి వెళ్ళిపోయారు, అక్కడ మీ ఆలోచన ఏముంటుంది? వాళ్ళు తిందాము, తాగుదాము, సాయంత్రం ఎంజాయ్ చేద్దాం, అక్కడికి వెళ్దాం అంటే వీళ్ళు ఆలోచన ఎలా డెవలప్మెంట్ అవుతాం, పెద్ద పెద్ద ప్రాజెక్టులు ఎలా తీసుకుందాం, ఈరోజు ఎమ్మెల్యేని ఎట్లా కలుద్దాం, మినిస్టర్ని ఎట్లా, అంటే ఈ వేస్ ఎట్లయితే డిఫరెంట్ అవుతాయో మనం నివసించే స్థానం చాలా మనకి ఇంపార్టెంట్. సో నివసించే స్థానం అని తీసుకుంటే ల్యాండ్ దగ్గర నుంచి మొదలు పెట్టాలి. సో ల్యాండ్ దగ్గర నుంచి మొదలు పెట్టాలంటే ఈ కలికాలంలో నాట్ పాసిబుల్. సో బేసిక్గా ల్యాండ్కి సంబంధించిన కొన్ని కాన్సెప్ట్ చెప్తాను మీకు. ఎగ్జాంపుల్గా ఫస్ట్ ల్యాండ్కి సంబంధించిన డిస్కషన్ చేస్తాం. జనరల్గా ఓవరాల్ డిస్కషన్ చేద్దాం. మీరు నేను ఇద్దరం ఒక ల్యాండ్ కొందాం వెళ్ళాము, రైట్. ఒక ల్యాండ్ కావాలంటే నేను మీ తోడు వచ్చాను. ఒక ల్యాండ్ చూసే లోపల ఆ ల్యాండ్ చుట్టుపక్కల మొత్తం సరస్సులు మంచిగా ఏమంటారంటే నదులు అట్లా పారుతూ చాలా ప్రశాంతంగా ఉంది. ఒక ల్యాండ్ వాటర్ ఎక్కువ వచ్చినప్పుడు ఇది మునిగిపోతుంది. ఈజ్ దిస్ సూటబుల్? మనకు సూటబుల్ అనేది డెఫినెట్లీ నో. ఒకవేళ ఎంత వర్షం వచ్చినా అక్కడ రాదు, పర్వాలేదు, ఒక ఆప్షన్. ఇప్పుడు రెండు ఆప్షన్లోకి వెళ్దాం. ఒక ఏరియాలో, ఇప్పుడు నేను ఫస్ట్ చెప్పిన ఏరియాలో మీరు అక్కడ నిలబడితే చాలా బాగుంది, కానీ కొంచెం సేపట్లో మీకు కొన్ని ఫోన్స్ వచ్చాయి. ఏమైందా, మనం ఈఎంఐ కట్టవు, ఈ ఫోన్ వచ్చింది. ఇంట్లో నుంచి మీ పిల్లలు ఎవరో ఫోన్ చేసి తమ్ముడు కొడుతున్నాడు నన్ను, నువ్వు తొందర రా ఇంటికి రా అని చెప్పి ఫోన్ వచ్చింది. మీ హస్బెండ్ గారు ఫోన్ చేసి పొద్దున్న ఏదో చిన్న మిస్టేక్ వల్ల ఏదో ఆయన డిస్టర్బ్ అయ్యి మళ్ళీ ఫోన్ చేసి మళ్ళీ 2 తిట్లు తిట్టాడు. సో ఇలా కొంత డిస్టర్బ్ అయింది అక్కడికి వెళ్ళే లోపల. ఆ ల్యాండ్ సూటబుల్ మీకు? జనరల్గా డెఫినెట్గా ఫీల్ వద్దు అనే వస్తుంది. కానీ చూసేదానికి నిజంగా అక్కడ జరిగిన దానికి ఇదే మనం పోల్చుకోవాల్సింది. ఎగ్జాంపుల్, కొన్ని పెళ్లి మండపాలు, అంటే ఈ కాలంలో పెళ్లి మండపాలంటూ మనకు వచ్చినాయి కానీ పూర్వం ఏం లేదు. మన ఇంటి లోపల టోటల్ ఇంటికి బ్రహ్మస్థానం ఓపెన్ ఉండే ఇండ్లు ఉండేది, దాన్ని మండువా ఇల్లు అంటారు. సో అలాంటి ఓపెన్ టు స్కై ఉండే బ్రహ్మస్థానం ఇంటిలో బ్రహ్మస్థానంలో పెళ్లి చేసి పంపించడం అంత నంబర్ 1 ఇంకోటి ఉంటుంది, చాలా పవర్ఫుల్. అది ఈ కాలంలో అది లేదు. మేము ఎంత పెద్ద కన్వెన్షన్లో చేసాము, ఎంత పెద్ద ఫంక్షన్ హాల్లో చేసాము, ఎన్ని వంటలు ఇచ్చాము అనేది ఇప్పుడు లెక్కలు వేసుకుంటున్నాం. సో అలాంటి పరిస్థితిలోకి వెళ్ళిపోయాము, అంటే పక్క వాళ్ళతో కంపారిజన్లోకి వెళ్ళిపోతున్నాం. సో అది రాంగ్, అది వదిలేసాడు. ఇప్పుడు ఒక ల్యాండ్ చూసేసాం, ఇంకో ల్యాండ్ దగ్గరికి వెళ్ళాము. ఆ ల్యాండ్ దగ్గరికి వెళ్ళిపోతే మీకు ఒక 2 months వరకు మీరు అదే లైన్లో తిరుగుతూనే ఉంటారు. మీ ఆఫీస్కి వెళ్తూ వస్తూ అదే కాలనీ చూస్తూ ఉంటారు. ఇన్ని రోజులు అక్కడ కంప్లీట్ కచరా పాడేసేసి అసలు అక్కడి నుంచి వెళ్ళేటప్పుడు ముక్కు మూసుకొని వెళ్ళే పరిస్థితి. అలాంటి ల్యాండ్ 2 నెలల ముందు వరకు అలా ఉండేది. ఇప్పుడు దాన్ని ఏం చేశారంటే జస్ట్ పైన మట్టి ఫిల్ చేసి మంచి గార్డెనింగ్ లా చేశారు. నిజంగా మీరు అక్కడ తీసుకోగలుగుతారా? తక్కువ రేట్లోనే ఉంది. డెఫినెట్గా లేదు. ఒక కొత్త పర్సన్ అయితే
తీసుకోవచ్చేమో. తీసుకోవచ్చు. అంటే ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే పైన ఏముంది కాదు, లోపల ఏముంది చూడాలి. వెరీ ఇంపార్టెంట్. అమ్మాయి బాగుండాలా, అమ్మాయి మనసు బాగుండాలా, ఏది బాగుండాలి? రెండు బాగుండాలని చూస్తారు. కానీ పెళ్లి చూపులకు వెళ్ళినప్పుడు అబ్బాయిని కూర్చోబెట్టండి, అందమైన అమ్మాయిని కూర్చోబెట్టండి, అందమైన మనసు ఉండే అమ్మాయిని కూర్చోబెట్టండి, అందమైన అమ్మాయినే సెలెక్ట్ చేసుకోండి. మనసు ఎవడు కావాలి అంటే ఈ కాలం అట్లా. పూర్వం ఏంటంటే మంచి మనసున్న ఆమెను చేసేస్తే వీళ్ళు ఆటోమేటిక్ బాగుంటారు అనేది ఉండేది. ఇప్పుడు రెండో లక్షణం మీరు చూసారు, ఒక ప్లేస్ తీసుకోరు, మీరు ఇంకో ల్యాండ్కి వెళ్ళారు, కంప్లీట్ పచ్చని పొలాలు, ఇన్ని రోజుల నుంచి అక్కడ కేవలం పంటలు మాత్రమే పండుతాయి. అక్కడ ఉండే వాళ్ళకు ఈ రోజు వరకు ఈ గట్లకు సంబంధించి మిగతా ఎలాంటి గొడవలు లేవు. ప్రశాంతంగా అరే నీదేముంది నాదేముంది అందరం కలిసిమెలిసి ఉందాం అని తత్వంతో ఉన్న వాళ్ళు అక్కడ. అలాంటి ల్యాండ్ చాలా బ్యూటిఫుల్ ల్యాండ్ అంటే నివసించడానికి. ఎందుకు అంటే అక్కడ ఉండే ఇంతమంది ఈ వ్యవసాయదారుల్లో అందరి స్థలాలు కంబైన్డ్గా ఉండి నీది నాది అని కాకుండా అందరూ కలిసిమెలిసి ఉంటున్నారంటే ఆ ల్యాండ్ ప్రభావం బాగుంది అని. గట్ల కోసం కూడా నువ్వు అటు జరుపుకో నేను ఇటు జరుపుకోయి ఇవన్నీ ఏమి అందరూ ప్రశాంతంగా. సో అట్లాంటిది మనకు బ్యూటిఫుల్ రైట్. పూర్వం అంటే ఇది ఒక పాయింట్ చెప్తాను నేను, విజయనగర సామ్రాజ్యానికి సంబంధించిన పాయింట్ చెప్తాను. మన విజయనగరం ఉంది కదా, శ్రీకాకుళం, అది వెరీ వెరీ పవర్ఫుల్. ఒక ఋషి మహాత్ముడు అడవి ప్రాంతంలో వెళ్తూ వెళ్తూ ఒక చెట్టు కింద సేద తీరుతూ ఉన్నాడు. ఆయన గమనించిన ఒక అంశం ఏంటంటే నక్క కుందేలును తరుముతుందా, కుందేలు నక్కను తరుముతుందా? నక్క కుందేలు తరుముతుంది. రైట్. ఇక్కడ కొన్ని కుందేళ్ళు నక్కను తరుముతున్నాయి. అంటే అలాంటి ప్లేస్ ఒక సాధారణ వ్యక్తి నివసించినా కూడా పెద్ద పెద్దోన్ని ఎదుర్కొని కొట్లాడి పోట్లాడి గెలిచే ధైర్యం ఉన్న వ్యక్తులు ఇక్కడ ఉండాలి అనే ఉద్దేశంతో ఆయన ఏం చేసిందంటే పెద్ద పెద్ద యోధులు నివసించడానికి ఇలాంటి ప్లేస్ బ్యూటిఫుల్ ప్లేస్ అని చెప్పేసాడు ఆయన. చాలా మంచి ఎగ్జాంపుల్ చెప్పి ఆ ప్లేస్లోనే మీరు విజయనగర సామ్రాజ్యం ఇక్కడ పెట్టండి, ఇక్కడ స్థాపన చేయండి, 2000 సంవత్సరాల వరకు మీకు తిరుగులేని ఒక మంచి ముహూర్తం పెడతాను అని చెప్పి ఆయన పెట్టాడు. కానీ అక్కడ జరిగింది ఏంటంటే ఆ ముహూర్త సమయానికి ఈ శంకు ఊదుతారు కదా, ఆ శంకు నేను ఆ పైనుంచి ఊదుతాను, కరెక్ట్ 15 సెకండ్ల టైం ఉంటుంది, నేను చెప్పిన వెంటనే ఈ భూమి పూజ మొదలు పెట్టాలి అంటాడు ఆయన. ఆయన వెళ్ళి కొండ మీద సూర్యుడు ఉదయించిన కరెక్ట్ ఎన్నో నిమిషాలకు ఎన్నో గడియలకు ఆయన అక్కడ ఊదడం మొదలు పెడతాడు. అప్పుడు చెయ్యాలని చెప్పి వెళ్ళిపోయాడు ఆయన. ఇక్కడ వీళ్ళు రెడీ ఉన్నారు. ఈ లోపల అక్కడ ఏం జరిగిందంటే మామూలుగా ఈ కాపరు ఉంటారు కదా, గొర్రె కాపరులు, ఆవులను మేసేవాళ్ళు, వీళ్ళు ఏం చేశారంటే అడవిలో మనుషులు ఎవరో ఒకరు వాళ్ళు ఒక కూత కోసేసారు. ఎప్పుడు ఒక 5 నిమిషాలు 10 నిమిషాల ముందే. అందుకని ఇది డిస్టర్బ్ అయిపోయింది, ఆ సామ్రాజ్యమే కొలాప్స్ అయిపోయింది. కొన్ని సంవత్సరాల్లోనే పోయింది అన్నమాట. 2000 సంవత్సరాలంత పవర్ఫుల్ ముహూర్తం అది కొలాప్స్ అయిపోయింది. ఆ కారణం చేత అది పోయింది. అంటే ముహూర్త బలం కూడా ఇక్కడ మీరు అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు చాలా మంది ముహూర్తాల గురించి అంటే ఈ కాలంలో మీరు అబ్జర్వ్ చేస్తే నిజంగా ఈ పెళ్లి టైమ్స్లో మాట్లాడుతుంటాం. ఈ పెళ్లి టైమ్స్ మాట్లాడినప్పుడు సార్ కరెక్ట్ 11 గంటల 13 నిమిషాల నుంచి 11 గంటల 15 నిమిషాలు అంటారు. కరెక్ట్గా టైంకి చేయాలి. బట్ ఈ క్యాలిక్యులేషన్ ఎలా చేస్తారు తెలుసా? ఇప్పుడు మీరు ఒక బాంబే పంతులకి ఫోన్ చేశారు, పోనీ శ్రీకాకుళం ఆయనకు ఫోన్ చేశారు, పోనీ అస్సాం ఆయనకు ఫోన్ చేశారు. ఆయన తన పుస్తకం ప్రకారం తన యొక్క నివాసించే ప్రాంతానికి సంబంధించిన లెక్కలేసుకొని చెప్పిన సమయమే అసలు సమయం. గుర్తుపెట్టుకోండి వ్యూవర్స్, అసలు సమయం ఎలా క్యాలిక్యులేట్ చేస్తారంటే మీరు ఏ స్థానంలో ఉంటారో అక్కడ సూర్యోదయం ఎప్పుడవుతుందో దానిని బట్టి గడియలు లెక్క వేసి సమయాన్ని క్యాలిక్యులేట్ చేసి మీకు సమయం చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు వైజాగ్ అండి, మీరు ఒక పంతులు గారిని నమ్ముతారు, రైట్, ఓకే పంతులు గారు రేపు ఈ ముహూర్తం అనుకుంటాం, కరెక్ట్ ఎప్పుడు ఉంది అంటే 11 గంటల 1 నిమిషం నుంచి 3 నిమిషాలు ఉందమ్మా అన్నాడు. వైజాగ్ ఇక్కడ డిఫరెన్స్ టైం ఎంత తెలుసు? 15 నిమిషాల డిఫరెన్స్ టైం. మరి ఈ డిఫరెన్స్ టైం ఆయన చెప్తారా? అదంతా లెక్కలేయాలంటే టైం పడుతుంది. ఇప్పుడు హైదరాబాద్లో మీరు ఎక్కడ ఉంటారు,
అక్కడ సూర్యోదయం ఇప్పుడు అస్సాంలో సూర్యోదయం ఎప్పుడైతుంది తెలుసా మీకు? 4 నుంచి 4:30. మన దగ్గరకు వచ్చే లోపల అంటే ఆ బార్డర్ నుంచి ఈ బార్డర్కి మీకు 1-2 గంటల ఫరక్ ఉంటుంది, డిఫరెన్స్ ఉంటుంది. వాళ్ళ ముహూర్తం వేరే, మన ముహూర్తం. అంత పర్టికులర్గా వెళ్ళాల్సి వస్తుంది. అంటే అంత టైం ఎవరికి ఉంది? ఇప్పుడు పెళ్ళికి ఒక టైం చెప్తే ఆ టైంకి చేయరు, అలాంటి పరిస్థితి అయిపోతుంది. సో ఇక్కడ మనం ఒక విజయనగర సామ్రాజ్యానికి సంబంధించి మాట్లాడుకున్నాం. నేను ఇంకొక సందర్భం చెప్తాను. ఒక ల్యాండ్ దగ్గరికి వెళ్ళారు. అంటే పూర్వం అసలు ల్యాండ్ ఎలా సెలెక్ట్ చేసేవాళ్ళంటే, ఇంకా అంటే జనరల్ ఇన్ఫర్మేషన్ అనేది ప్రతి పుస్తకాల్లో మీకు దొరుకుతుంది, నేను చెప్పేది ఎక్కడ దొరకదు మీకు. ఎలా సెలెక్ట్ చేసేవాళ్ళంటే, ఒక మహారాజు నివసించాలి. సో నేను ఇందాక చెప్పిన విజయనగర సామ్రాజ్యానికి సంబంధించిన కాన్సెప్ట్లో చూస్తారు వాళ్ళు. నెక్స్ట్ ప్రశాంతంగా ఉండాలండి. ఎక్కడ ప్రశాంతత ఉంటుందంటే, మీరు ఒక అంటే ఇప్పుడు మనకి సిటీస్ లైఫ్ అని మాట్లాడుతున్నాం, పూర్వం ఇది లేదు. ఎక్కడో ఒక చిన్న పల్లెటూరు, మళ్ళీ ఒక ఊరు కట్టాలంటే అడవికి వెళ్ళాలి. అంటే అడవిలో ఒక ప్రాంతం, మరి ఆ అడవిలో ఎలాంటి స్థలం మీరు చూస్తారు? ఎగ్జాంపుల్ నీరున్నది అట్లా మీరుండే ఊరు నుంచి చూస్తారు, ఎటో ఒకవైపు చూస్తారు, రైట్, ఓకే, అది సాటిస్ఫైడ్ అది. కానీ నేను అనే పాయింట్ ఇక్కడ ఏంటంటే, ఎలాంటి ల్యాండ్ని సెలెక్ట్ చేస్తావు అని. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నడుచుకుంటూ బయలుదేరామండి, ఎగ్జాంపుల్ నడుచుకుంటూ వెళ్తేటప్పుడు ఒక ఏరియాలో మంచిగా జింకలు ఆడుకుంటూ కనిపించింది, రైట్, ఒకటోది. రెండో ప్రాంతానికి వెళ్ళాం. మీరు ఎగ్జాంపుల్ ముందు ఇది చెప్పే ముందు ఒక ఎగ్జాంపుల్ ఇచ్చేస్తాను. ఇక్కడ నుంచి మీరు శ్రీశైలం వెళ్ళారు కదా, రైట్. శ్రీశైలం వెళ్ళేటప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, ఫస్ట్ వెళ్ళేటప్పుడు ఈ ప్రాంతం అంతా మీకు నెమళ్ళు ఉంటాయి, ఈ ప్రాంతం అంతా జింకలు ఉంటాయి, ఈ ప్రాంతం అంతా పులులు ఉంటాయి, ఈ ప్రాంతం అంతా చిరుతలు ఉంటాయి, ఈ ప్రాంతంలో జింకలు ఉంటాయి, ఈ ప్రాంతంలో సింహాలు ఉంటాయి, ఈ ప్రాంతంలో మీకు ఏనుగులు ఉంటాయి. అంటే డిఫరెంట్ ఎందుకు ఉన్నాయి? కారణం ఏంటంటారు? వాళ్ళు ఏమైనా డివైడ్ చేసుకున్నారా? ఏమైనా బాండ్ పేపర్ రాసుకున్నారా? జనరల్ అక్కడ దొరికే ఆహారం బట్టి ఉంటాయేమో. ఎస్, అంటే ఎలాంటి ఆహారం అనేది ఒకటి, వాళ్ళకు ఎలా ఉండాలనేది ఒకటి. ఇప్పుడు మీకు నాగకేసర ఏదో ఒక చెట్టు ఉంటుందండి, నాగవల్లినో ఏదో చెట్టు ఉంటుంది. ఎక్కడ ఉంటుంది అంటే మీకు శ్రీశైలంలో మల్లికార్జున స్వామి టెంపుల్కి వెనకాల కార్నర్లో వాయువ్యంలో మీకు ఒక చెట్లు ఉంటాయి. అది నాగవల్లి చెట్టు ఏదో పేరు గుర్తులేదు. ఆ చెట్లు ఎక్కడైతే పెరుగుతాయో అత్యద్భుతంగా అక్కడ డబ్బులు జనరేట్ అవుతాయి. అంటే ఇన్కమ్ పరంగా జనరేట్ అవుతుంది, మంచిగా ధనంతో మంచిగా తులతూగొచ్చు అనేది ఇక్కడ కాన్సెప్ట్ అన్నమాట. అంటే ఈ మల్లికార్జున స్వామి చుట్టూనే అవి ఉంటాయి, ఆ ఏరియాలోనే ఉంటాయి. సో అలాంటి స్థలంలో ఆ టెంపుల్ కట్టబడింది అనమాట. సో అది వెరీ పవర్ఫుల్. సో ఇక్కడ నేను ఒక ఎగ్జాంపుల్ మాట్లాడతాను. ఇప్పుడు మనం ఏదైతే ఈ శ్రీశైలం వేలో అనుకున్నామో, మీరు ఒక్కొక్కటి ప్రతి 2 కిలోమీటర్లకు డిఫరెంటే ఉంటుంది. మొత్తం ఎండ్ వరకు మీకు చేంజెస్ అయిపోతూనే ఉంటాయి. అబ్జర్వ్ చేస్తారు కదా, రైట్. ఇప్పుడు ఇక్కడ ఒక చోట మొత్తం జింకలే ఉన్నాయి, ఇంకో చోట మొత్తం నక్కలు కొన్ని జంతువులను పీక్కు తినే ఏరియా ఉంది, మొత్తం వాసన వచ్చేస్తుంది. అంటే వాళ్ళకు ఆ ఏరియానే ఇష్టం. తాగుబోతులు పెద్ద ఆఫీస్లో కూర్చుంటారండి, వానికి రోడ్డు మీద ఎక్కడో పడి అబ్బా సమ్మగా ఉందంటాడు. ఇప్పుడు ఆవును తీసుకోండి, బర్రెని తీసుకోండి. ఆవు మంచినీళ్ళల్లోకి వెళ్ళి, అంటే ఒక నది లాంటి ప్రదేశంలోకి వెళ్ళి స్నానం చేసి వస్తుంది. కానీ బర్రెకు, గుర్తుపెట్టుకోండి ఈ మాట, బర్రెకు బుడదలో గలీజ్ దాంట్లో పోయి అబ్బా ఎంత హ్యాపీగా ఉంది నాకు అని అనుకుంటుంది. కానీ మనం బర్రె పాలు తాగడానికి ఇష్టపడతాం, ఆవు పాలు తాగం. నేను ఒక ఆయుర్వేదిక్ డాక్టర్గా కూడా చెప్తున్నా, ఆవు పాలు ఎంత మంచో బర్రె పాలు అంత మంచిది కాదు. అంటే జెర్సీతో పోలిస్తే బెటర్మెంట్, కానీ ఈ కాలంలో దొరికే బర్రెపాలు కూడా ఒరిజినల్ కావు. ఎక్కడో మనకి ఇంజెక్షన్స్ లేకుండా దొరికేది చాలా అరుదు. అలాంటి వాటి కోసం ఇక వెతకాలి, లైన్లో కూర్చోవాలి. మంచి కోసం లైన్లే ఉంటాయి, చెడు కోసం మీకు ఇంటికి పిజ్జా కావాలన్నా 5 నిమిషాలు ఇంటికి వచ్చేస్తుంది, 10 నిమిషాలు రాకపోతే ఫ్రీ గిఫ్ట్ అంటాడు. అంటే ఇలాంటివి ఉంటాయి అన్నమాట. సో ల్యాండ్ సెలెక్షన్ ప్రాసెస్ అనేది చాలా పెద్ద ప్రాసెస్. సో ఇప్పుడు మనం డిస్కస్ చేసిన దాంట్లో జింకలు అనుకున్నాం, నక్కలు పిక్కుని తినే ఏరియా అనుకున్నాం, ఇంకో ఏరియాలో పులుల ఏరియా ఉంది, ఇంకోటి సింహాల ఏరియా ఉంది, ఇంకోటి ఎలుగుబండ్ల ఏరియా ఉంది. సో ఇలా డిఫరెంట్ స్థలాల్లో మీరు ఏది సెలెక్ట్ చేస్తారు? మంచి ఎక్కడైతే ప్రశాంతత చూస్తానికి ఆహ్లాదకరంగా ఉందో అట్లాంటి ఏరియాని సెలెక్ట్ చేస్తాం. పులుల ఏరియా అయితే సెలెక్ట్ చేయం, సింహాల ఏరియా సెలెక్ట్ చేయం, ఏనుగులది సెకండరీ ఆప్షన్, నక్కలది
చెయ్యము. జింకలది, చేస్తాం, నెమళ్ళది. సో ఇలా కొన్ని ఉంటాయి కదా. మీరు ఒక ఏరియాకి వెళ్ళారు, జింక సింహం కానీ జింక పులి కానీ ఎట్లా ఉంటాయి? కొట్లాటనే కదా, చంపుకొని తినేస్తాయి కదా. వాళ్ళు రెండు ఆడుకుంటుంది, ఒక స్థలంలో ఆడుకుంటున్నాయి, అంటే మంచిగా ప్లేయింగ్లో ఉన్నాయి. అంటే ఎలాంటి స్థలం ఉండొచ్చు? పవర్ఫుల్లా? అలాంటి స్థలం ఎన్నుకుంటే అంటే ఎంత పెద్దటి శత్రువులున్నా ఆ స్థలంలోకి వస్తే వాళ్ళు మిత్రులుగా మారుతారు. అలాంటి స్థలాన్ని ఎన్నుకొని ఎవరైతే శత్రువులు ఎక్కువగా ఉంటారో అలాంటి వ్యక్తి అక్కడ ఇల్లు కట్టుకుంటే ఎలా ఉంటాడో తెలుసా? ఎంతమంది శత్రువులు ఉండని, అరే వాడు మనోడింకా, వాడు మంచి ఇల్లు కట్టుకున్నాడు, ఇప్పటి నుంచైనా మనం అందరం కలిసిమెలిసి ఉందాం అంటే శత్రువులు కూడా వచ్చి కలిసిమెలిసి ఉంటారు. మరి అలా సెలక్షన్ ఈ కాలంలో అసలు సాధ్యమా? చాలా కష్టం. అంటే జస్ట్ ఈ రోజు వరకు ఈ ఇన్ఫర్మేషన్ నేను ఎక్కడ చెప్పలేదు. సో ఫస్ట్ టైం మీరు అడిగారు కాబట్టి ఇంత డీటెయిలింగ్లోకి వెళ్తున్నాను. సో ఇంకా కొన్ని సెలక్షన్స్, జనరల్ సెలక్షన్స్లోకి వెళ్ళినప్పుడు అసలు ఎత్తు పల్లాలు ఎక్కడుంటే మనం తీసుకోవచ్చు, డెప్త్ ఎక్కడ, అంటే ముఖ్యంగా ఒక ల్యాండ్ని సెలెక్ట్ చేసేటప్పుడు ప్లాట్ షేప్ అనేది ఇంపార్టెంట్ ఉంటుందా? ఎలా ఉంటుంది? ఫస్ట్ టౌన్ సెటిల్మెంట్, అంటే మనం ఇంకా అసలు హౌస్ సెలక్షన్స్ రాలేదు, ఫస్ట్ టౌన్ సెటిల్మెంట్ దగ్గరనే ఉన్నాం. అంటే ఊరు సెలక్షన్ చేయడం గురించి మనం మాట్లాడుతున్నాం. మీరు కొన్ని ఊర్లు అబ్జర్వ్ చేయండి, జస్ట్ అబ్జర్వేషన్. ఒక ఊర్లో కంప్లీట్ టీచర్సే తయారవుతారు. ఈ ఊర్లో కనీసం 200 మంది టీచర్స్ ఉన్నారంటారు. ఇంకో ఊర్లోకి వెళ్ళండి, ఈ ఊర్లో కేవలం పాటలు పాడే వాళ్ళే ఉంటారంట. మీరు కరీంనగర్ ఏరియాలో ఒక ఊరు ఉంది, అక్కడికి వెళ్తే ఈ ఊరు మొత్తంలో 80% వాళ్ళు కేవలం పాటలే పాడతారు. అంటే ఊరికి ఏ లక్షణం ఉంది, ఆ భూమి యొక్క ప్రభావం ఏంటి, ఇప్పటి నుంచి కదా ఎప్పటి నుంచో. అలా ఒక పర్టికులర్ ఊరికి వెళ్తే అక్కడ టీచర్లు మాత్రమే ఉంటారు. మీరు సూర్యాపేట ఏరియాకి వెళ్ళండి, మొత్తం తెలంగాణలో ఎన్ని పోలీస్ స్టేషన్స్ ఉన్నాయో అన్ని పోలీస్ స్టేషన్స్లో వాళ్ళు 50% ఉంటారు. అంటే ఆ చుట్టుపక్కల మొత్తం ప్రాంతాల వాళ్ళు. దాని యొక్క రీజన్స్ ఏముంటాయి అని చూస్తే, స్థల ప్రభావంలో వాళ్ళ ఊరికి తూర్పున ఒక ప్రవాహం ఉంది, కృష్ణానదికి వెళ్ళే ప్రవాహం ఉంది. సో ఇలాంటి ప్రభావాలన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట మనకు. సో పడమర వైపు ఉంటే ఎలా ఉంటుంది, ఉత్తరం వైపు ఉంటే ఎలా ఉంటుంది. కొన్ని ఏరియాస్ తీసుకుంటే అసలు వాళ్ళంత కోటీశ్వరులే ఎవరుంటారు, అట్లా ఉంటారు వాళ్ళు, మొత్తం డబ్బులే. ఇంకొకరు బిజినెస్ మ్యాన్సే, ఇంకొకరు ఇందాక చెప్పుకున్నట్టు టీచర్సే. సో ఇలా డిఫరెన్స్ ఎందుకు ఉంటాయి? ఇప్పుడు మీరు చెప్పినట్టు పిల్లల్ని కూడా అండర్ గ్రాడ్కి ఇప్పుడు యుఎస్ పంపిస్తారు, కొంతమంది సింగపూర్ ఇట్లా అంత జపాన్ అంతా పంపిస్తారు కదా. సో బేసిక్గా అంత స్టడీ చేస్తారు. లైక్ యుఎస్ పంపిస్తే అక్కడ కల్చర్ సూటబుల్ కాదు, సింగపూర్ అయితే బెటర్, కంఫర్టబుల్, ట్రావెలింగ్ డిస్టెన్స్, అక్కడ జనాలు. సో ఎన్ని ఎలా అయితే కన్సిడర్ చేస్తారో సేమ్ కాన్సెప్ట్ ల్యాండ్ మనం తీసుకునేటప్పుడు అప్లై అవుతుంది. మీకు ల్యాండ్ సెలక్షన్లో అంటే ఇంకా మనం డీటెయిలింగ్ వెళ్ళలేదు ఇంకా. సో అది వెళ్ళిన తర్వాత ఇది ఒకసారి మాట్లాడేద్దాం, ఎందుకు ఎక్కడ కట్టాలి మాట్లాడదాం. అది ఇప్పుడు డీటెయిలింగ్లోకి వెళ్ళిపోతే, ఇప్పుడు మనం ల్యాండ్ సెలక్షన్స్లో కొన్ని వచ్చాయి. ఒక ఏరియాకి వెళ్ళారండి, ఈ ఏరియా మొత్తం అమ్మకానికి ఉంది, ఈ ఏరియా మొత్తం అమ్మకానికి ఉంది. ఇక్కడ దేవతా వృక్షాలు మాత్రమే పెరిగి ఉన్నాయి, ఈ ఏరియాలో మొత్తం ముళ్ళ కంపలే పెరిగి ఉన్నాయి. వాట్ ఈస్ ద ప్రిఫరెన్స్? ఇదా దేవతా వృక్షాలే మనం ప్రిఫర్ చేస్తాం, ఎందుకంటే అది ఆరోగ్యం కూడా ఉంటుంది. ఎంతటి పవిత్రమైన స్థలం ఉంటే అవి పెరుగుతాయి అనేది మీరు ఇక్కడ ఆలోచన చేయాలి, చాలా ఇంపార్టెంట్. ముళ్ళ దాంట్లో మీరు కడితే ఆ ముళ్ళు ఎలాగున్నాయో అలాంటి వ్యక్తులే అక్కడ తయారవుతారు. అంటే సూటిపోటు మాటలు ఉంటాయా, అలాంటి వాళ్ళు తయారవుతారు. ల్యాండ్ సెలక్షన్ లో గుర్తుపెట్టుకోండి, రాయలసీమ ఫ్రాక్షనిజానికి ఒక రీజన్ ఉంది. మీరు అక్కడ ఏ ఇంటి కింద తవ్వండి, మొత్తం సువ్వగా కొచ్చగా ఉండే రాళ్ళు, అలాంటి రాళ్ల మీద ఏ ఇండ్లు అయితే కట్టారో వాళ్ళ మనసులు కూడా షార్ప్ గానే ఉంటాయి. ఎంత ప్రేమగా ఉంటారో చిన్న మాట కూడా చంపేస్తారు. అంటే ఈ కాలం అది తగ్గిపోయింది, అంటే ఫ్రాక్షనిజం అనేది తగ్గిపోయింది. కానీ ఒక టైం ఎందుకు అలా ఉంది, 100 రూపాయలకు కూడా మనిషిని చంపే రోజు నుంచి ఇప్పుడు మంచిగా మారిన రోజులకు వచ్చినాయి. ఇప్పటికీ ఉన్నారు, కోపతాపాలేం తగ్గలేదు. ఎందుకంటే నేను రీసెంట్గా జస్ట్ ఒక 6 months బ్యాక్ నేను పులివెందులో వెళ్ళినప్పుడు చిన్న జస్ట్ అట్లా టర్నింగ్ తీసుకునే దగ్గర కూడా వచ్చిన గొడవలే. ఏం చెప్తాం ఇక, అది అట్లా ఉంది కాబట్టి మనం సైలెంట్ అయిపోవాలన్నమాట, అంతే ఇంకా. సో
ఇంతవరకు మనం మాట్లాడుకున్న దాంట్లో అసలు ఎలాంటి ల్యాండ్, దాని తర్వాత వృక్షాలకు సంబంధించి అంటే ఇన్డెప్త్ వెళ్తే అసలు ఈ కండిషన్స్ దొరికే పుస్తకాలు కూడా మనకు లేవు, ఆధారితం పుస్తకాలు లేవు. ఇప్పుడు నేను ఇంత రీసెర్చ్ చేశానంటే నేను ఎంత చదువు ఉంటాను, ఎంత తెలుసుకొని ఉంటాను అనేది అర్థం చేసుకోవాలి. చాలా మంచి ఇన్ఫర్మేషన్ అండి. యాక్చువల్లీ ఎక్కడ లేని వినని చదవని మీకు ఎక్కడ దొరకదు. ఇది కష్టం. ఇది ఉందో లేదో కూడా నాకు కూడా తెలియదు. అంటే నేను ఊహించి ఇలాంటి అంటే ఇక్కడ ఒక మహర్షి ఎందుకు అది సెలెక్ట్ చేశాడనే రీజన్లోకి లోతులోకి వెళ్తే కొన్ని కండిషన్స్ ఎక్కడో పురాతన పుస్తకాల్లో ఈ సమాచారం దొరికింది. అలాంటివి ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో నిజం ఉందనిపిస్తుందా లేదా మీకు? మీరు చెప్పండి. నిజం ఉంది. సో ఇక్కడ కండిషన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అలాంటి ల్యాండ్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ చెట్ల గురించి చూసుకున్నాం. సో మంచి చెట్లు ఎక్కడ పెరుగుతాయి, గంధపు చెట్లు ఎక్కడ పెరుగుతాయి అంటే ఒక మంచి ల్యాండ్ ఉంటేనే పెరుగుతాయి. అలాంటి ల్యాండ్లో మనము ఉంటే మనము ఆ సుగంధ ద్రవ్యాలు ఎలాగైతే పెరుగుతాయో, దేవత వృక్షాలు ఎవరైతే ఎట్లాగైతే పెరుగుతాయో అలా మనం కూడా మంచి మనసు గల వ్యక్తులుగా మనం కూడా వర్ధిల్లుతాము. సో ల్యాండ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ కాలంలో మీకు బంజారా హిల్స్ 200 గజాలు ఉంది, తక్కువగా ఉంది, ఎక్కువగా ఉంది, ఇవి మనం మాట్లాడుతున్నాం. కానీ పూర్వం ఇది లేదు. అందుకనే టౌన్ సెటిల్మెంట్స్ చాలా పవర్ఫుల్గా ఉండేవి. ఇది ఫస్ట్ మనం ల్యాండ్కి సంబంధించి ఇంకా చాలా ఉంది. ల్యాండ్కి సంబంధించి మీరు చేస్తే ఇంత గ్రంథం రాయొచ్చు, అంతుందండి సమాచారం. అది ఇంకా వదిలేస్తాం. ఇప్పుడు మీరు జనరల్గా ఇందాక ఏమడిగారంటే అసలు ఒక స్థలం అనేది పొడవు వెడల్పులు ఉండాలా లేకపోతే బాక్స్ షేప్లో ఉండాలా అని మాట్లాడారు. అంటే ప్లాట్ షేప్ అనేది ఎంత ఇంపార్టెంట్ ఉంది. ప్లాట్ అడిగారు. అయితే ఇప్పుడు మనం ప్లాట్ కాకుండా ఇందాక ఊరు అనుకున్నాం, ఊరుకు సంబంధించిన ప్లాట్ ఏరియా అనుకున్నాం. ఊరు రైట్. ఊరుకు సంబంధించినది తీసుకుంటే ఫస్ట్ కండిషన్ ఏంటంటే తూర్పులో పెద్ద పెద్ద పర్వతాలు ఉండొద్దు అంటారు. బట్ ఎంత డిస్టెన్స్ అనేది ఎవరు చెప్పలేదు. ఎంత డిస్టెన్స్ అంటే మ్యాక్సిమం 1 కిలోమీటర్ కంటే దూరం ఉంటే మనకి ఎలాంటి ఇంపాక్ట్ చేయదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు తూర్పు చూస్తున్నారు. మీ తూర్పు చూస్తుంటే మీ ఇల్లే తూర్పు అనుకోండి, మీరే తూర్పు ఫేసింగ్ ఇల్లు అనుకోండి. సూర్యుడు ఉదయించిన వెంటనే అక్కడి నుంచి 12 గంటల వరకు మీకు సూర్యుడు కిరణాలన్నీ మీ ఇంటి మీద పడుతున్నాయి. మీరు ఆరోగ్యంగానే ఉంటారు. మీ ఇల్లు ఎప్పటికీ వైబ్రేషన్లో ఉంటుంది. నేను వచ్చి మీ ఇంటి ఆపోజిట్లో ఒక బిల్డింగ్ కట్టేశాను, ఒక 4 floors. మీకు 9 గంటల తర్వాత మాత్రమే సూర్యోదయం అంటే సూర్యుడి కిరణాలు పడతాయి. ఇప్పుడు చెప్పండి, ఇంతకు ముందుకి ఇప్పటికి డిఫరెన్స్ ఏమైనా ఉందా లేదా? ఉంటుందా? అయితే ఏ రోజైతే ఏ క్షణమైతే ఇది ఇన్డెప్త్ తర్వాత మాట్లాడేది, ఏ రోజైతే ఏ క్షణమైతే మీ ఆపోజిట్ ఈ బిల్డింగ్ రేజ్ అయిందో మీ ఇంటి యొక్క డౌన్ఫాల్ స్టార్ట్ అయిపోతుంది. ఇది ఇన్డెప్త్ కండిషన్స్లో మనం మాట్లాడదాం. అలాగే మన ఇంటికి 9 గంటల తర్వాత వచ్చే సూర్యకిరణాల కంటే ఉదయం నుంచి వచ్చే సూర్యకిరణాలు ఇంపార్టెంట్. ఇప్పుడు మీ ఆపోజిట్లో అంటే సాధారణంగా మనకి ఏపీ తెలంగాణలో లేదంటే ఆధునికులు ఏం చెప్పారు అంటే కొండలున్నా పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉన్నా ఇది దక్షిణంలో ఉండాలి, పడమరలో ఉండాలి అని మాట్లాడారు, నైరుతిలో ఉండాలని మాట్లాడారు. నేనంటాను ఎక్కడైనా ఉండొచ్చు, బట్ రీజన్ చెప్పాలి. నేను ఇట్లా కూర్చున్నానండి, నా ఎదురు క్లియర్గా ఉంది, ఐఎమ్ హ్యాపీ. నేను ఒకవేళ నా వెనకాల పెద్ద కొండ ఉందండి, ఇటు ఉంది ఇటు ఉంది ఇటు ఉంది, నాకేమైనా అవుతుందా? నాకేం కాదు, నాకు ఫ్రంట్ క్లియర్ ఉంది. నేను టర్న్ చేసి ఇటు టర్న్ అవుతాను. అప్పుడు నా వెనకాల ఖాళీ పెట్టుకుని నేనేం చేస్తాను? ఇప్పుడు మీ వెనకాల 100 మంది కత్తులు పట్టుకుని నుంచున్నారు. కత్తులు పట్టుకుంది మీకు తెలియదు, మీరు భయపడతారా? భయపడము. మీ ముందు ఒక చిన్న చాకు తీసుకొని కూర్చున్నాడు, ఇప్పుడు అంటే వెనక ఉండేదానికంటే ముందున్నది దాని ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది. ఇది అర్థం చేసుకోవాలనేది నా కాన్సెప్ట్. ఇప్పుడు ఇందాక మనం డిస్కస్ చేసిన దాంట్లో సూర్యుడు కిరణాలు బ్లాక్ అయినప్పుడే మీకు ఇంపాక్ట్ కనబడుతుంది. నేను ఇప్పుడు ఏమంటానంటే మీ ఊరు మొత్తంలో ఇప్పుడు తూర్పులో కొండలు ఉండొచ్చా అని మాట్లాడితే ఉండొచ్చు. అయితే మీకు 9 గంటల వరకు సూర్యుని కిరణాలు పడట్లేదు. ఇప్పుడు ఆ కొండ మీకు ఇంపాక్ట్ చేస్తుంది. ఆ పర్వతపు నీడ పడినందున దాని యొక్క ఇంపాక్ట్ మీ ఊరు మొత్తంలో కూడా ఉంటుంది. ఇట్స్ క్లియర్. ఫర్ ఎగ్జాంపుల్ సూర్యోదయం 7 గంటల నుంచే మీకు అసలు కిరణాలు క్లియర్గా ఉంటాయి. అది ఎక్కడో 1 కిలోమీటర్ దూరంలో ఉంది కొండ, అసలు మీకు ఎలాంటి ఇంపాక్ట్ లేదు. అదేమన్నా చేస్తుందా? మీకు ఏమీ చేయదు. ఇంతే. మీరు కూర్చున్నారు, మీకు ఒక
4 ఫీట్ల దూరంలో ఒక మనిషిని కూర్చోబెడతాను, పోనీ 1 ఫీట్ డిస్టెన్స్లో ఇంత దగ్గర నన్ను చూడండి, ఇంత దగ్గర ఒక మనిషి ఇట్లా వచ్చి మిమ్మల్ని చూస్తాడు, ఏమైనా ఇంపాక్ట్ ఉంటుందా? ఉంటుందా? ఉండదా? ఒక మనిషి వచ్చి ఇట్లా చూస్తే ఇంపాక్ట్ ఉంటుంది. ఇప్పుడు ఉండదు, కొంచెం తగ్గుతుంది. ఉండదు కాదు, కొంచెం తగ్గుతుంది. ఇంకా దూరం డిఫరెన్స్ ఆ మూలకు నుంచి ఉంటే ఏమీ ఉండదు. సో ఇక్కడ డిస్టెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మన ఇంటికి ఎదురింటికి మన ఇంటి యొక్క హైట్ ఎంతైతే ఉంటుందో ద్విగుణిత దూరంలో ఉన్నది ఏది కూడా మనకు వర్తించదు. ఎగ్జాంపుల్, మీరు ఒక 2 ఫ్లోర్స్ కట్టారు, 2 ఫ్లోర్స్ అంటే 30 ఫీట్, ఎగ్జాంపుల్ 20 ఫీట్, 20 40 ఫీట్ రోడ్ ఉందనుకోండి, మీకు ఎలాంటి దోషం లేదు. కానీ ఇక్కడ మీరు 20 ఫీట్ కట్టిన తర్వాత మీ రోడ్ అంటే మీ ఖాళీ స్థలం ఒక 5 అడుగులు 10 అడుగులు వదిలేరనుకోండి, ఆ 10 + 30 సరిపోతుంది. సింపుల్, క్లియర్, దోషం ఉండదు. ఇక్కడ ఈ కొండలకు సంబంధించి ఒక ఎగ్జాంపుల్గా మాట్లాడేసుకుందాం. సరస్సులు అని చెప్తాం. మన ఇంటికి సంబంధించి అంటే ఒక ఊరికి సంబంధించి దక్షిణంలో కానీ పడమరలో కానీ నైరుతిలో కానీ ఎలాంటి చెరువులు ఉండొద్దు, నదులు ఉండొద్దు అని మాట్లాడతాం. కానీ కిలోమీటర్ దూరంలో ఉన్నవి వర్తించవు. దగ్గర ఉంటే గుర్తుపెట్టుకోండి, మీరు తూర్పు ఫేసింగ్ ఇల్లు అయితే మీ ఆపోజిట్లో ఒక పెద్ద చెరువు ఉంది, ఈశాన్యంలో ఉంది, లేదంటే ఉత్తరంలో ఉంది. ఉదయపు సూర్యకిరణాలు ఆ యొక్క నది మీద పడిన తర్వాత దాని యొక్క రిఫ్లెక్షన్ మీ బిల్డింగ్ మీద కానీ మీకు కానీ కనబడితే ఉదయపు సూర్యకిరణాలు నార్మల్గా ఉంటాయి, నార్మల్గా కూల్గా అనిపిస్తుంది. ఆ కిరణాలు చూసినా కూడా మీకు అంతే అనిపించదు. 12 గంటల తర్వాత మీకు సూర్యుడు ఎక్కడ ఉంటాడు అంటే ఆగ్నేయం నుంచి దక్షిణం నుంచి నైరుతి నుంచి పడమరకి వెళ్ళిపోతుంటాడు. మీరు మధ్యాహ్నం 11-12 గంటల నుంచి దక్షిణంలో చెరువులు ఉంటే దాని రిఫ్లెక్షన్ ఇట్లా చూడలేరు మీరు అసలు, ఇట్లా మొత్తం కళ్ళు డిమ్ అయిపోతాయి. సో దాని ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుంది. అయితే మధ్యాహ్నం సమయం 12 గంటల నుంచి సాయంత్రం వరకు ఆ సూర్యకిరణాలు కూడా మన ఇంట్లో పడొద్దంట. ఉదయపు సూర్యకిరణాలు పడితే ఎంత మంచో మధ్యాహ్నం తర్వాత అంటే 2-3 గంటల తర్వాత ఇంకా తీవ్రమైపోతాయి. సాయంత్రపు సూర్యకిరణాలు మొత్తం ఇన్ఫ్రారెడ్ రేస్ని జనరేట్ చేస్తాయి. ఉదయం ఏమో అల్ట్రావైలెట్ రేస్ జనరేట్ చేస్తే సాయంత్రం ఇలా జనరేట్ చేస్తుంది. అది మేజర్ ఇంపాక్ట్ చూపిస్తుంది. కాబట్టి ఉండొద్దు. ఒక ఊరికి సంబంధించిన దాంట్లో మొట్టమొదటిగా ఉన్న డిస్కషన్ కొండలకు సంబంధించి చెరువులకు సంబంధించి అయిపోయింది. ఇప్పుడు అసలు టౌన్ సెటిల్మెంట్లో మెయిన్గా ఎందుకు దక్షిణంలో పడమరలో నైరుతిలో చెరువులు ఉండొద్దు అనే రీజన్ చెప్పేశాను. ఒకవేళ అవి ఓవర్ఫ్లో అయ్యాయి అనుకోండి, వాటర్ ఎక్కడ వస్తాయి? ఈశాన్యం వైపుకే వస్తాయి. ఈశాన్యం వైపు వాటర్ ఫ్లో అయింది అనుకోండి, ఊరే మెనుగుతుంది. కాబట్టి చెరువులు నదులు ఎక్కడ వైపు ఉండాలి? ఈశాన్యం వైపు, ఉత్తరం వైపు. ఈశాన్యం వైపు ఉంటే, తూర్పు వైపు ఉంటే అటు నుంచి అటు వెళ్ళిపోతాయి, మన ఊరికి ఇంపాక్ట్ కాదు. కాబట్టి మన ఊరు అనేది ఎప్పుడు ఎత్తులో ఉండాలి. ఫస్ట్ కండిషన్ ఇది, ఎత్తులో ఉండాలి. చాలా వెంచర్స్ నేను అబ్జర్వ్ చేస్తున్నాను కదా, ఈ వెంచర్స్లో చాలామంది ఏం చేస్తారంటే వెంచర్ అంతా వేస్తారు, రోడ్ కంటే లెవెల్ కానీ డౌన్ కానీ చేసేసి జస్ట్ లోపల మాత్రం ఎత్తు పెట్టేసి మొత్తం ప్లాటింగ్ చేసేస్తారు. ఎవరో ఒకరు 3 అడుగులు ఎత్తు పెట్టి ఇల్లు కట్టేశారు, రోడ్లు వేసే లోపల అది లెవెల్ అయిపోతుంది. మళ్ళీ ఒక 10 సంవత్సరాల తర్వాత గవర్నమెంట్ వచ్చి మళ్ళీ డబల్ రోడ్ వేసేస్తే ఇల్లు మునిగిపోతుంది. అంటే ఇదంతా అబ్జర్వ్ చేసి మనం ఒక ల్యాండ్ సెలెక్షన్ చేయాలి. ఊరు మొత్తంలో సింపుల్ కండిషన్, ఊరు మొత్తంలో దక్షిణం ఎత్తు, నైరుతి ఎత్తు, పడమర ఎత్తుండి ఈశాన్యం వైపు పల్లంగా ఉంటే అది అన్నిటికంటే టాప్ మోస్ట్ ర్యాంక్డ్ మొత్తం లేఅవుట్ అంటున్నాం, ఊరు అంటాం అనమాట. అందులో తూర్పు ఉన్నా పర్వాలేదు, ఈశాన్యం వైపు ఉన్నా పర్వాలేదు, ఉత్తరం వైపు ఉన్నా పర్వాలేదు, చాలా చాలా మంచిది. ఇది అన్నిటికంటే సూపర్. ఒకటో పాయింట్ ఇది అయిపోయింది. ఇప్పుడు ఈ స్లోప్ ఉండడం వల్ల ఏమవుతుందంటే ఊరి లోపల వర్షం ఎక్కడ పడినా ఏమవుతుంది, ఆటోమేటిక్గా ఒక వైపుకి వెళ్ళిపోతుంది. అదే కనుక దక్షిణం వైపుకో పడమర వైపుకో పల్లం ఉంటే అది చాలా ఇంపాక్ట్ చేస్తుంది అనేది ఒక పాయింట్. అది ఏ రకంగా, ఈ రిఫ్లెక్షను, ఆ సూర్యుడి కిరణాలు 2 డబల్ అయిపోతాయి. ఒక భూతద్దం పెట్టినప్పుడు డైరెక్ట్గా మీకు ఎండ తగిలితే ఏం కాదు, ఎండ డైరెక్ట్ తగిలితే ఏం కాదు, భూతద్దం పెట్టినప్పుడు కాలుతుంది. అలాంటి రిఫ్లెక్షన్ పవర్ ఆ వాటర్ రిఫ్లెక్ట్ చేయడం వల్ల డబుల్ పవర్తో మనం హెల్త్ కానీ ఆ ఇన్ఫ్రారెడ్ రేస్ వల్ల డ్యామేజెస్ కానీ జరుగుతాయి. కాబట్టి వద్దు అంట. ఇది ల్యాండ్కి సంబంధించి. ఇప్పుడు ఊరు ఎలా ఉండాలి, ఇప్పుడు ఇందాక మీరు చెప్పిన పాయింట్, అసలు ప్లాట్ ఎలా ఉండాలి, దాని కొలతలు ఎలా ఉండాలి అనేది ముందు ఊరిని చూసుకోవాలి.
మీరు అబ్జర్వ్ చేయండి. ప్రేక్షకులారా, మీరు కూడా ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్, ఇది అబ్జర్వ్ చేయండి. ఏంటంటే ఒక ఊరు మొత్తంలో ఈశాన్యం కట్ అయిందా, వాయువ్యం కట్ అయిందా, నైరుతి కట్ అయిందా, దక్షిణం కట్ అయిందా, తూర్పు కట్ అయిందా, అబ్జర్వ్ చేస్తే ఒక్కొక్కటి కట్ అయిన ఊరికి వెళ్తే మనస్పర్ధలు, ఒకరికొకరికి పడకపోవడం, ఈశాన్యం కట్ అయిన ఊర్లోకి వెళ్తే మీకు డెవలప్మెంట్ లేకపోవడం, తూర్పు కట్ అయిన ఊర్లోకి వెళ్తే మీకు రిలేషన్షిప్ ప్రాపర్గా లేకపోవడం, పడమర కట్ అయింది అయితే వాళ్ళు ఎంత సంపాదించినా మిగలకపోవడం, నైరుతి కట్ అయిపోతే రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్, దక్షిణం కట్ అయితే వాళ్ళకి ఎక్కువగా హెల్త్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అనేవి, ఆగ్నేయం కట్ అయిపోతే వాళ్ళ ట్రాన్సాక్షన్స్ ప్రాపర్గా లేకపోవడం. అంటే ఒక ఊరు అనేది ఫస్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడు మనం ఒక ప్లాట్ అని తీసుకున్నాం. ఆ ఊరి లోపల మనం ఎటు నివసించాలనేది ఒక కండిషన్ ఉంటుంది. అంటే మన మనస్తత్వానికి, మనం చేసే వర్క్కి ఎటు ఉండాలనేది కాన్సెప్ట్. ఇప్పుడు మీరు కేవలం వంటలే చేస్తారు, మీకేం కావాలి? ఒక మంచి స్టవ్ కావాలి, నాన్ స్టాప్ నడిచేది, ఎప్పుడు ఎంత హీట్ ఎక్కినా ఏం కానిది మీకు కావాలి. ఒక మంచి టేబుల్ కావాలి, కింద కూర్చుంటే ఆ స్టవ్ కింద సెటప్ చేసి మీకు క్లోజ్. ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్కి ఏం కావాలి? ఒక ల్యాప్టాప్ కావాలి, ఒక టేబుల్ కావాలి, అది హీట్ కాకుండా ఆ రూమ్ చల్లగా ఉండడానికి ఏసీ కావాలి. అంటే వాళ్ళ రిక్వైర్మెంట్ అది. అంటే ఒక్కొక్క పర్సన్ రిక్వైర్మెంట్ ఎలా ఉంటుందో ఒక్కొక్క వర్గుకి సంబంధించి. వర్గు అంటే కనుక మీరు ఏ సమయంలో పుట్టారు, మీ యొక్క పేరు ఏం జనరేట్ అయింది, ఏ రాశిలో, ఏ నక్షత్రంలో, ఏ పాదంలో పుట్టారో, మీ ఫ్రీక్వెన్సీ ఏంటో, ఆ ఫ్రీక్వెన్సీకి తగ్గట్టుగా మీరు ఎలాంటి వాళ్ళు డిసైడ్ చేసి చెప్పేదే జ్యోతిష్యులు. మీరు రాశి, ఈ రాశికి ఈ సంవత్సరంలో ఇలా ఉంది, ఈ నెలలో ఇలా ఉంది అని ఎట్లా చెప్పగలుగుతున్నారు వాళ్ళు? అంటే ఆ వ్యక్తికి ఇలాంటి లక్షణాలు ఉంటాయని డిసైడ్ అయిపోతుంది. పర్టికులర్గా వెళ్తే వేరే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, మేము ఒక ఇల్లు చూడగానే ఈ ఇంటి లోపల ఈ బయట డబ్బులు ఇస్తే రాకపోయే ప్రాబ్లమ్స్ ఉన్నాయండి, దీంట్లో సర్జరీస్ కూడా జరిగి ఉండొచ్చు, డెవలప్మెంట్ కూడా అంత కనిపించట్లేదు అని చెప్పేస్తాం ఓవరాల్గా. అందులో మరి అందరికీ జరుగుతుందని కాదు, ఒకటి ఇది ఈయనకు జరిగింది, ఇది ఆయనకు జరిగింది, ఇది ఈయనకు జరిగింది, అంటే ఒక్కొక్కరికి ఇంపాక్ట్ చూపించేసి పర్టికులర్గా తీసుకుంటే. సో వర్గు అని తీసుకున్నప్పుడు ఒక పర్సన్కి సంబంధించి అతను ఆ ఊర్లో ఎటువైపు ఉంటే కలిసి వస్తుంది అనేది ఒక కాన్సెప్ట్. మనం ఇంకా డెప్త్లోకి వెళ్తే కాకిని అంటాం. కాకిని అంటే ఏ పేరు గల వ్యక్తికి ఏ ఊరు మ్యాచ్ అవుతుంది అది చూసుకోవాలి. అతని జన్మనామము 30 సంవత్సరాలు దాటిన తర్వాత అయితే పేరు ప్రకారమే తీసేసుకొని ఆ పేరుకి ఏ ఫ్రీక్వెన్సీ జనరేట్ అవుతుందో, ఊరికి ఏ ఫ్రీక్వెన్సీ జనరేట్ అవుతుందో, ఈ 2 నక్షత్రాలు తీసుకొని మ్యాచ్ చేస్తాం. అతనికి అది సూటబుల్ అవుతుంది. ఒక అపార్ట్మెంట్ తీసుకుందాం. అపార్ట్మెంట్లో నైరుతి వైపు, ఆగ్నేయం వైపు, తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణాల్లో ఈ పర్సన్ ఆ బిల్డింగ్లో ఎటువైపు ఉంటే బాగుంటుంది, అది వర్గు అంటాం. ఈ కాలంలో ఈ కాన్సెప్ట్ తీసిన వ్యక్తి ఎవరు కూడా లేరు. ఇది పూర్వీకులు ఫాలో అయిన టాపిక్స్. వాళ్ళు ఎందుకు సింపుల్ ఇండ్లు కట్టినా కూడా బాగున్నారు అనే దానికి ఉదాహరణలు ఏంటంటే ఇలాంటివి ఎన్నో కండిషన్స్ వాళ్ళు చూసుకొని వెళ్ళారు. ఇప్పుడు ఆరోగ్యం ఎందుకు డ్యామేజ్ అవుతుంది, అప్పుడు ఎందుకు డ్యామేజ్ కాలేదు అంటే వాళ్ళు ఉదయం 6 గంటలకు 7 గంటలకి కడుపు నిండా తినేసేవాళ్ళు, తినేసి వెళ్ళిపోయేవాళ్ళు, వాళ్ళ పనికి వెళ్ళిపోయేవాళ్ళు. ఇప్పుడు మనం లేవడం 9 గంటలకు 10 గంటలకు లేవడము, టిఫిన్ చేసి మళ్ళీ 2 గంటలకు 3 గంటలకు తినడము, మళ్ళీ సాయంత్రము గంటకు మళ్ళీ కేక్ వస్తుందో, చాయ్ వస్తుందో, కాఫీ వస్తుందో, ఇట్లాంటి లైఫ్ స్టైల్ వాళ్ళకి అది లేదు. సో అట్లా. సో ఊరికి సంబంధించి అయితే ఖచ్చితంగా మీరు స్క్వేరా, రెక్టాంగిలా. ఇందులో ఇన్డెప్త్ ఒక్క పాయింట్ చెప్తాను. అక్కడ ఏంటంటే తూర్పు మెయిన్ రోడ్ ఉందనుకోండి, తూర్పు పడమరలు పొడవు ఉండాలి. ఉత్తర మెయిన్ డోర్ ఉంటే, అంటే మెయిన్ రోడ్ ఉంటే ఉత్తరము దక్షిణము పొడవు ఉండాలి. స్థలం అంటే టోటల్ ఊరికి సంబంధించి మాట్లాడుతున్నాను. 4 వైపులా రోడ్లు ఉన్నప్పుడు మీరు ఎలా తీసుకున్నా ఇష్యూ లేదు. ఇక్కడ మెయిన్ డోర్ వరకు అంటే మెయిన్ రోడ్ వరకు మాత్రమే మనం చెక్ చేసేది. ఇది ఊరు వరకు. ఈ ఊరిలో కూడా ఎక్కడ కటింగ్స్ లేకుండా మనం చూసుకోవాల్సిన బాధ్యత మనది. ఇండ్లు కట్టుకున్నారా లేదా అనేది సెకండరీ. మళ్ళీ ఆ ఇండ్లు కట్టుకున్నారా లేదా అంటే మొదలు ఎక్కడ కట్టాలి, తర్వాత ఎక్కడ కట్టాలి, రాజు ఎక్కడ ఉండాలి, మంత్రులు ఎక్కడ ఉండాలి, వ్యవసాయదారులు ఎక్కడ ఉండాలి, పంతులు ఎక్కడ ఉండాలి, నెక్స్ట్
పని చేసే వాళ్ళు ఎక్కడ ఉండాలి, రక్షక భటులు ఎక్కడ ఉండాలి, ఇవన్నీ ఇంకా డెప్త్గా ఉంటుంది. అది టౌన్ సెటిల్మెంట్ అంటారు. ఆ టౌన్ సెటిల్మెంట్లో మీరు ఇన్ డెప్త్ వెళ్ళి నిజంగా దాని మీద పరిశోధన చేయాలంటే శ్రీరంగం టెంపుల్ ఈజ్ ద బెస్ట్. మొత్తం అసలు ఆ టెంపుల్ నుంచి 7 types ఆఫ్ డివైడ్ చేసి టోటల్ స్థండీలము అంటారు దాన్ని, స్థండీల వాస్తు పురుష మండలి అంటారు. అలా డివైడ్ చేశారు దాన్ని. 7 భాగాలు ఉంటాయి అన్నమాట. 7 గేట్ల తర్వాత మీకు గుడి వస్తుంది. మెయిన్ నుంచి ఒక మెయిన్ కాంపౌండ్, సెకండ్ కాంపౌండ్, అట్లా 7 ఉంటాయి మీకు మొత్తం. ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు ఫైనాన్స్కి సంబంధించి కూడా చాలా అంటే ఆర్థిక స్థితి కూడా డౌన్ఫాల్ ఉంటుంది. అది కూడా ఎట్లా, దేని కారణాల వల్ల? ఇప్పుడు ఇందాక మీకు చెప్పాను, ఒకటి వాళ్ళ గ్రహస్థితి మనం చూసుకోవాలి. గృహం మీకు ఎలా కాపాడుతుందో నేను చెప్పేస్తాను. అంటే గ్రహస్థితి అనేది మీ జాతకం, దాన్ని ఎవరు మార్చలేరు. మీ జాతకంలో మీరు మొత్తం, ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ నేను చెప్తాను. మొన్న ఇక్కడికి నూజివీడు వెళ్ళాను. నూజివీడులో అతని జాతకం చూపిస్తే మహా అద్భుతం అని ఎవరో చెప్పారంట. సో నేను ఒక స్పెషలిస్ట్తో మొత్తం జాతకం ఇస్తే ఈయన కంప్లీట్ 0 స్టేజ్కి వెళ్ళిపోవాలని చెప్పేశాడు. మొత్తం రోడ్డు మీద పడిపోతాడు, కిరాయి ఇండ్లు కూడా కట్టలేని పరిస్థితికి అయిపోతాడు ఆయన. ఇక ఉన్నదాంట్లో ఏదో అడ్జస్ట్మెంట్ కావాలని నేను చెప్పేసాను. అట్లయితే లేదు, న్యూట్రల్గా ఉన్నాడు అని చెప్పేసాను. ఈయన చెప్పిండు, ఎవరు కస్టమర్. నేనైతే న్యూట్రల్గా ఉన్నా, నాకు అట్లయితే ఏం లేదు అన్నాడు. దానికి గల రీజన్ ఏంటంటే అతని ఇల్లు కాపాడుతుంది, క్లియర్ కట్. అక్కడ ఆయన అప్పు చేయట్లేదు, ప్లస్ ఏదైనా అమ్ముకుంటలేడు, న్యూట్రల్లో ఉన్నాడు. అంటే గృహం మనల్ని ఏం చేస్తుందంటే, ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. జాతకం ఉంది, జాతకంలో ఏం రాయబడిందంటే ఈ పర్సన్కి యాక్సిడెంట్ అయ్యి కాలు విరిగే అవకాశం ఉందని రాసేసాడు. గృహం ఏం చేస్తుంది తెలుసా అండి? ఒక గృహం, దీనికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ ఇంకో సూపర్ ఎగ్జాంపుల్ ఉంది. గృహం ఏం చేస్తుందంటే ఇతనికి ఇది మ్యాచ్ అయితే ఈ గృహంలో ఉన్నంతసేపు ఇతన్ని ప్రొటెక్షన్ ఇచ్చి ఇతనికి ఖచ్చితంగా యాక్సిడెంట్ జరుగుతుంది, గృహం కూడా కాపాడలేదు. బట్ గృహం ఏం చేస్తుంది, యాక్సిడెంట్ అయిన తర్వాత కేవలం దెబ్బతో పోతుంది, కాలిరగలేదు. ఇప్పుడు గృహం కాపాడిందా లేదా? అలా కాపాడుతుంది. జరగక మానదు, జరుగుతుంది కానీ చిన్నదై వెళ్ళిపోతుంది. ఇప్పుడు కిడ్స్ ఎడ్యుకేషన్కి సంబంధించి కూడా మంచి ప్రోగ్రెస్ ఉండాలి అంటే వాస్తులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? దక్షిణంలో హైట్ పెట్టి ఉత్తరం డౌన్ చేస్తే ఎక్సలెంట్గా చదవడం చాలా బాగుంటుంది. దీనితో పాటుగా వాళ్ళ ఆరోగ్య పరిస్థితి ఏంటి, వాళ్ళ జాతక పరిస్థితి ఏంటి, ఇవన్నీ కూడా చూడాలి. కేవలం ఒక్క వాస్తుతోనే అన్నీ అవుతాయంటే కష్టం అండి. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను. అబ్దుల్ కలాం లాంటి వ్యక్తి గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాడు ఆయన. మరి గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని ఆ స్టేజ్కి వెళ్ళగలిగిండు అంటే అతని ఇల్లు ప్రభావం ఉంటుంది. నడుచుకుంటూ వెళ్ళాడు ఆయన, సైకిల్ మీద వెళ్ళాడు. సో అతని జాతకంలో ఉంది కాబట్టి ఎక్కడైనా సక్సెస్ అవుతాడు. కానీ సక్సెస్ అయ్యే వ్యక్తి, గుర్తుపెట్టుకోండి ఈ మాట, ఇతని జాతకం అయితే సూపర్గా ఉంది సార్, అసలు ఎడ్యుకేషన్లో టాపర్ ఉన్నాడు. కానీ ఈ ఇంటికి వచ్చింది, గుర్తుపెట్టుకోండి, ఈ ఇంటికి వచ్చిన తర్వాత వీడు అసలు మొత్తం మొద్దుగానిలాగా అయిపోయింది సార్, ఏందో అర్థం కాదు అంటే వాస్తు చూడాలి. ప్రతి ఒక్కరికి కాదండి. మా కొడుకు చదువుతలేడు అంటే డైరెక్ట్ వాస్తు చూడడం కాదు, అది రాంగ్. ఇతను ఇంతకుముందు ఒక టాపర్గా ఉండే, మరి ఈ ఇంటికి వచ్చిన తర్వాతనే ఉంది. ఈ క్వశ్చన్స్ మీకు చాలా ఉంటాయి. సార్ మొన్నటిదాకా ఎంత సూపర్ ఉండే సార్, మా లైఫ్ అంటే లైఫ్, కోట్ల రూపాయలు మేము ఇట్లా చూసినాం సార్. ఏదో ఇంటికి వెళ్ళాను నేను సార్, మా నాన్న ఒక్కొక్క వారంలో ఇట్లా కట్టలు డబ్బులు పెట్టేవాడు సార్. మా పరిస్థితి ఇప్పుడు అట్లాంటి కట్ట చూసి మేము ఎన్ని సంవత్సరాలు అయింది సార్, అది అట్లాంటి పరిస్థితిలోకి వెళ్ళిపోయినాము అంటున్నారు. మీరు ఏమన్నా చేశారా? మేము ఏం చేయలేదు. ఏం చేయకుండా ఏదో కాదు, నిజంగా చెప్పండి ఏం చేశారు సార్? ఒక టాయిలెట్ కట్టాము. ఏ టాయిలెట్? ఇదేనా? రైట్. టేప్ మెజర్మెంట్ చేస్తే కరెక్ట్ సెంటర్ లైన్ మీదకి వచ్చింది. ఆ సెంటర్ లైన్ మీద టాయిలెట్ పెట్టిన 20 yearsలో వాళ్ళు సంపాదించిన 30 కోట్ల ఆస్తులు మొత్తం స్మాష్ అయ్యి ఫైనల్గా ఇల్లు మాత్రమే మిగిలింది వాళ్ళకు. ఇంకొక స్థలం ఫైనల్గా ఒకటే మిగిలింది, అది కోర్టులో ఉంది, నడుస్తూ ఉంది. ముందు టాయిలెట్ పీకి పడేసండి అని చెప్పేసి అయిపోయింది, క్లియర్. టాయిలెట్ కరెక్ట్గా మధ్య సూత్రంలో పెట్టారండి. ఇల్లు చెడిపోయిందా లేదా? అయిపోయింది. అక్కడ ఉన్న వాళ్ళ మనస్తత్వాలు మొత్తం సత్యనాశ అవుతాయి. ఫ్యామిలీ, ఫ్రెండ్స్, బంధువులు అందరూ కూడా వాళ్ళకి వ్యతిరేకం అయిపోయారు. వాళ్ళ మీదనే కోర్టులో కేసు వేసారు. మొత్తం వాళ్ళ ఇజ్జత్ మొత్తం తీసుకుంటుంది. ఇది ఎక్కడ? వైజాగ్లో జరిగింది. అంటే ఇలా ఎన్నో రీజన్స్ ఉంటాయి. ఇది అని చెప్పలేము. మీరు సింపుల్గా అండి, నాకు హార్ట్ స్ట్రోక్ ఎందుకు వచ్చిందని డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, మొత్తం స్కాన్ చేస్తాడు. మీరు ఏమేమి తింటారంటారా, దీని గురించి వచ్చిందేమో, దీని గురించి వచ్చిందేమో, కన్ఫర్మేషన్ చెప్పమని చెప్పండి, చెప్పలేరండి. అది నాట్ పాసిబుల్. అది అంటే ఇక్కడ ఎన్నో రకాల
క్యాలిక్యులేషన్స్ చేసి చూసి అవకాశం ఉండొచ్చు అని చెప్పగలుగుతాం. ఇది అని చెప్పలేం. కొన్ని ఇది అని చెప్పగలుగుతాం, కొన్ని చెప్పగలుగుతాం. ఇప్పుడు ఇంకొక ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటి అని అంటే, మన ఇంటి వాస్తు యొక్క ఆరా ఉంటుంది కదా, Yes. దాన్ని స్పాయిల్ చేసేటువంటి యాక్టివిటీస్ ఏం చేస్తే అది స్పాయిల్ అవుతుంది? రైట్, చాలా మంచి ప్రశ్న ఇది. ఇప్పుడు ఒక ఇల్లు డ్యామేజ్ చేయాలంటే చాలా సింపుల్. ఒక మంచి నీట్గా తయారవుతాడండి ఒక మనిషి రోజుగా. ఓ 4 రోజులు అతనికి అసలు డ్రెస్సింగ్ అదే పెట్టేస్తే ఒక్క రోజు అట్లా ఉండి నెక్స్ట్ రోజు ఆఫీస్కి వస్తే అతని దగ్గర స్మెల్ ఎట్లా వస్తుందండి? ఎలా వస్తుంది? భయంకరంగా ఉంటుంది. సో సింపుల్గా మన ఇల్లు మనం ప్రాపర్గా మెయింటైన్ చెయ్యలేక ఉంటే ఆటోమేటిక్ ఇవన్నీ స్పాయిల్ అయిపోతాయి. మొత్తం ఇంటి ఆరా మొత్తం నష్టం అయిపోతుంది. ఇక్కడ ఆరా శక్తి అనేది ఒక స్పెషల్గా ఏమి ఉండదు. ఎక్కడైతే మంచి సుగంధ ద్రవ్యాలు, మంచి సువాసన గల అగరబత్తులు కానీ, లేదంటే మీరు ఇన్స్టెంట్ స్టిక్స్ అంటారు కదా అవి కానీ, లేదంటే గంధపు స్టిక్స్ కానీ, ఆ సాంబ్రాన్లు ఇవన్నీ పెట్టినప్పుడు మంచి స్మెల్ వస్తుంది. బట్ ప్రతి రూమ్లో చీకటి గది ఉండదు. ఒకటి గుర్తుపెట్టుకోండి. ఒకటోది. రెండవది, ఇల్లు ఎప్పుడు ఊడవడము, తుడవడము, కొంచెం సాల్ట్ వేసి తుడవడము, పసుపు నీళ్ళతో తుడవడము, ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవడము, బాత్రూమ్స్, టాయిలెట్స్, కిచెన్ ఎవ్రీథింగ్ క్లీన్ చేసుకున్నప్పుడు ఎలాంటి ఆరా పవర్ ఎప్పటికీ డౌన్ కాదు. ఎప్పుడైతే ఇంటి లోపల ఎలాంటివి అంటే, ఓ జనరల్గా చెప్తున్నాను, జంతు బలి అంటాం, అంటే కోడిని కోయడం లాంటివి, మేకను కోయడం లాంటివి, లేదంటే ఏదైనా జంతువులను ఇంట్లో చనిపోయినప్పుడు, ఏదైనా పావురము ఏదో వచ్చి ఇంట్లో చనిపోయినప్పుడు, అలా అప్పుడు ఏమవుతుందంటే దాని ప్రాణం మన ఇంట్లో విడిచింది కాబట్టి ఆ ఇంటికి దోషం కలిగించవచ్చు. దాన్ని మనం ఇమ్మీడియట్లీ శాంతి అని ఎట్లా చేస్తాం? ఆరా పవర్ పెంచడానికి సింపుల్ ఏముండదండి. మీరు ఏ పూజలు గీజలు చేసుకోకుండా చాలా సింపుల్గా చేయొచ్చు. రాసుకోండి అందరూ. 1 గోమూత్రం, గోమయ రసం, గంగా జలం, పసుపు నీళ్ళు, కొంచెం ఉప్పు నీళ్ళు, ఇవి కలిపేసుకొని ఇల్లు మొత్తం క్లీన్ చేయండి. వారానికి ఒకసారి చేయండి. సింపుల్ అయిపోయింది. ఏమీ అవసరం లేదు. మీకు ఎలాంటి దుష్ట శక్తి ఉన్నా గోమూత్రంతో క్లియర్ అయిపోతుంది అంతే. చాలా సింపుల్. ఒక అద్భుతమైన పాయింట్ గోమాతకు సంబంధించి నేను చెప్తాను, చాలా ఇంపార్టెంట్. ఎవరైనా నాకు మంత్రతంత్రాలు చేశారు, లేదంటే నాకు అలా చేశారు, నాకు ఇలా చేశారని అనుకుంటారు కదా, అలాంటి ఎవరైనా సరే ఆదివారం రోజు ఉదయం 4 గంటలకు దేశీ నాటు ఆవు మొట్టమొదట విసర్జించిన గోమయం అంటే పేడ డైరెక్ట్గా తీసుకొని అతని నెత్తి మీద వేసేసారు. నెత్తి మీద పెట్టేస్తే అది చల్లారే లోపల మొత్తం నీ యొక్క దశ మొత్తం వాళ్ళు చేసిందంతా క్లియర్ అయిపోతూనే ఉంటుంది. స్నానం చేసి మొత్తం తడి బట్టలతో నెత్తి మీద పెట్టుకోవాలి ఇద్దరు కూడా, పెట్టే వ్యక్తి పెట్టించుకునే వ్యక్తి. ఎలాంటిదన్నా ఉండండి, ఒక 2 times 3 times 4 times 5 times ఇస్తే క్లియర్. ఎలాంటిదన్నా ఉండండి, వెళ్ళిపోతుంది. చూశారు కదండి, డాక్టర్ కాటే హరి గారు మనకి ఎన్నో విషయాల గురించి తెలియజేశారు. అసలు వాస్తు అంటే ఏంటి, వాస్తు దోషాలు ఎలా ఉంటాయి, ఆ వాస్తులో నివసించేటువంటి వ్యక్తులపైన వాటి ప్రభావం ఎలా ఉంటుంది, అలాగే దాని సొల్యూషన్స్ ఏంటి, అలా అనేక విషయాల గురించి మనకి తెలియజేశారు. ఇలాంటి అనేక మంచి సబ్జెక్ట్తో పాటు మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాము. మరిన్ని వీడియోలు చూసేందుకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం.